Good evening everyone, welcome to 30 April post market analysis. This is Sharath. Let's start work on trading. Nifty almost flat గా క్లోజ్ అయిందండి 24,334 దగ్గర. కూడా స్లైట్ గా నెగటివ్ లో క్లోజ్ అయింది 80,242 దగ్గర. ఒక 46 పాయింట్స్ డిక్రీజ్ అయింది ప్రీవియస్ క్లోజింగ్ తో చూసుకుంటే. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ వచ్చేసి సైడ్ వేస్ లో ఉందండి. టాప్ పర్ఫార్మర్స్ వచ్చేసి సొనాటా సాఫ్ట్వేర్ స్ట్రాంగ్ Q4 రిజల్ట్స్ వల్ల 12% ఇంక్రీజ్ అయింది ఈ రోజు. విశాల్ మెగా మార్ట్ వచ్చేసి IPO లిస్టింగ్ ఎగ్జైట్మెంట్ అండ్ రీటైల్ సెక్టర్ స్ట్రెంత్ బట్టి 10% ఇంక్రీజ్ అయింది. సిఎట్ వచ్చేసి టైర్ డిమాండ్ పికప్ అండ్ బెటర్ మార్జిన్స్ వల్ల 8.8% ఇంక్రీజ్ అయింది. టాప్ లూజర్స్ వచ్చేసి పరాగ్ ఇండస్ట్రీస్ వీక్ ఎర్నింగ్స్ అండ్ సాఫ్ట్ గైడెన్స్ వల్ల 9.2% డిక్రీజ్ అయింది. 5 స్టార్ బిజినెస్ ఫినాన్స్ వచ్చేసి స్లోవర్ లోన్ గ్రోత్ వల్ల -6.4% డిక్రీజ్ అయింది. PTC ఇండస్ట్రీస్ కరెక్షన్ ఆఫ్టర్ బిగ్ ర్యాలీ వల్ల ఒక 5% డిక్రీజ్ అయిందండి. మార్కెట్ లో మంచి మూవ్మెంట్ డైరెక్షన్ లేకపోయినా కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ లో మంచి మూవ్మెంట్ చూసాము. రేపు మార్కెట్ హాలిడే కాబట్టి సో ట్రేడర్స్ మోస్ట్లీ కాషియస్ గా బిహేవ్ చేశారు. చాలా మంది ప్రాఫిట్ బుకింగ్ కూడా చేశారు. గైస్ మీకు ఒక్కటి చెప్తున్నాను, డైలీ ఒక 2 minutes ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు డే మొత్తంలో మార్కెట్ ఏం జరిగింది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి డైలీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ మొత్తం క్లియర్గా సింపుల్గా తెలుగులో చెప్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.